ఎవరి క్రెడిట్? ఎవరు ఈ ప్రాజెక్ట్‌ని ఇంత సక్సెస్‌ఫుల్‌గా దాదాపు 95% తీసుకొచ్చారు అంటే అది వైసీపీ ప్రమేయం ఉంది. అలాగే టీడీపీ ప్రమేయం కూడా ఉంది. అప్పుడు ఏదైతే రైతుల దగ్గర నుంచి మేము 15,000 ఎకరాలు అవసరం లేదు, దానికి సంబంధించినంత వరకు ఎంత విస్తీర్ణంలో కావాలి దానికి తగ్గట్టుగానే మేము భూములు తీసుకుంటామని రైతుల్ని ఒప్పించడంతో పాటు కొంతమంది ప్రజలు కూడా వ్యతిరేకించారు కాబట్టి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చేసారు. ఇక వైసీపీ వచ్చిన తర్వాత 19 నుంచి 24 వరకు కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో వచ్చిన తర్వాత ఇది టీడీపీ వాళ్ళు తీసుకొచ్చారని ఆపకుండా పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకురావడం, అప్పుడు కోర్టు కేసులు కొన్ని ఉన్నాయి వాటినన్నీ కూడా తీసివేయడం, మంత్రివర్గ సమావేశంలో కూడా దీనికి సంబంధించి బిల్స్ పాస్ చేయడం, జీవో తీసుకురావడం, రైతులను ఒప్పించడం, మేము 15,000 ఎకరాలు అవసరం లేదు, కేవలం 2,500 ఎకరాలే ఈ ఎయిర్పోర్ట్కి సరిపోతుంది అని అక్కడ ప్రాంత ప్రజలను కూడా ఒప్పించి వారికి ఏదైతే నష్టపరిహారం అందిస్తారో ఆ నష్టపరిహారం ఇవ్వడంలోనూ వైసీపీ ముందుకొచ్చింది. అక్కడ భూములు సమీకరించి 30% పనులు అంటే మనం ఒక బిల్డింగ్ వేయాలి అన్నప్పుడు కింద గ్రౌండ్ నుంచి కూడా అలాగే సెల్లార్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ దగ్గర నుంచి కూడా మనం పిల్లర్స్ వేసుకొస్తాము. సో ఒక స్లాబ్ పడేసరికి పనులు ఒక 30% 40% కంప్లీట్ అయిపోతాయి. సో దాని ప్రకారం ఎవరైతే ఈ బిడ్స్ ఇవన్నీ ఇచ్చారో, ఇప్పుడు ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా అప్పగించడంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 30% పనులు కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు దీన్ని 95%కి తీసుకొచ్చారు. వైసీపీ వాళ్ళు 30% కంప్లీట్ చేశారు కదా, మేమెందుకు దాన్ని పూర్తి చేయాలి అని టీడీపీ అనుకోలేదు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా అనుకోలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకొచ్చి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో 95% అటు వైసీపీ 30-40% కంప్లీట్ చేసింది, ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీకి అధ్యక్షులు మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసుకొచ్చారు. కేంద్ర మంత్రి గారు కూడా అలాగే దాని మీద కృషి చేసి మొత్తానికైతే ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఈ క్రెడిట్ ఇద్దరికీ చెల్లుతుంది. మాదంటే మాది, మీదంటే మీది అని గొడవలు పడుకోవాల్సిన అవసరం ఈ విషయంలో లేదు. మొత్తానికి రాష్ట్రానికి ఒక మంచి పరిణామం అని చెప్పాలి, మంచి మేలు జరిగిందనే చెప్పాలి. అందరు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. భోగాపురంలో ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అంటే అది చిన్న విషయం కాదు. సో ఒకరి వల్ల లేకపోతే ఒక పార్టీ వల్ల జరగలేదు కాబట్టి ఆ క్రెడిట్ ఎంతవరకు ఎవరికి చెందుతుంది అనేది ఆలోచించుకొని ఈ క్రెడిట్ వైసీపీ పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఇద్దరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.